Hi friends, this is Vishnupathi. Welcome to my channel Smart SLP Online English Classes. సో ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెవెంత్ వన్ అయినటువంటి సెవెంత్ వన్ ఏంటి కంజంక్షన్ గురించి చెప్పుకుందాం. కంజంక్షన్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే సముచ్చయము. అంటే ఏంటంటే ఇట్ కెన్ బి జాయిన్ two words in a sentence. It can be joined two words in a sentence. That is called conjunction. అంటే కొన్ని వర్డ్స్ ని జాయింట్ దానిని కంజంక్షన్ అనేసి అంటారు. అంటే డెఫినిషన్, కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ కెన్ జాయింట్ జాయింట్ చేయడం అంటే కొన్ని పదాల యొక్క సముదాయాన్ని కలిపేదానిని ఇక్కడ కంజంక్షన్ అనేసి అంటాం. వర్డ్ ఈజ్ ఇన్ ఏ సెంటెన్స్. చూడండి, ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, క్లియర్గా వాచ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, కావ్య అండ్ హరిత ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో కావ్యని హరితని కలుపుతుంది, యాడ్ చేస్తుంది. అండ్ కావ్య అండ్ హరిత, కావ్య మరియు హరిత ఆర్ ఫ్రెండ్స్, సిస్టర్స్ అంటే వాళ్ళిద్దరు సిస్టర్స్. ఈ రెండు పదాలని కలిపేదానినే ఇక్కడ ఇది కంజంక్షన్ అంటారు. అండ్ నెక్స్ట్, రఘు అండ్ హర్ష ఆర్ ఫ్రెండ్స్. రఘు అండ్ హర్ష ఆర్ ఫ్రెండ్స్. అండ్ అనేది ఇక్కడ కంజంక్షన్ గా చెప్పొచ్చు. అంటే ఈ ఇద్దరు వ్యక్తుల్ని కలుపుతోంది, వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ ఫ్రెండ్స్ అనేసి చెప్తోంది అనమాట. ఇది కంజంక్షన్. ఐ వాంట్ టు గో టు ద మార్కెట్ బట్. ఇక్కడ చూడండి, బట్ అనేది ఒక కంజంక్షన్ గా చెప్పచ్చు. నేను మార్కెట్ కు వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం పడేటట్టు ఉంది, వర్షం స్టార్ట్ అయింది. మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను కానీ వర్షం స్టార్ట్ అయింది అనేది దీని యొక్క మీనింగ్. బట్ అనేది ఇక్కడ కంజంక్షన్. బట్ అనేది కలుపుతుంది, రెండు పదాలని కలుపుతుంది. ఒక సెంటెన్స్ కన్స్ట్రక్ట్ అవ్వాలంటే రెండు పదాలని యాడ్ చేయాలి. నెక్స్ట్, హీ డిడ్ నాట్ స్టడీ సో హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. అతను బాగా చదవలేదు కాబట్టి ఎగ్జామ్లో ఫెయిల్ అయినాడు. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ బాగా చదవలేదు, ఫెయిల్ అయినాడు అంటే దర్ ఇస్ నో మీనింగ్లెస్. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ రావాలంటే కంజంక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. హీ డిడ్ నాట్ స్టడీ, సో అనేది కంజంక్షన్ గా మనం చెప్పచ్చు. హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. సో ఇక్కడ మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉంటాయి. టైప్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు కంజంక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ తెలుసుకున్నాం. అలాగే టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్, టోటల్ 3 టైప్స్ ఉన్నాయి. కంజంక్షన్స్ లో. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, కోఆర్డినేటివ్ కంజంక్షన్. ఫస్ట్ వన్ కోఆర్డినేటివ్ కంజంక్షన్, సెకండ్ వన్ సబార్డినేటివ్ కంజంక్షన్, థర్డ్ వన్ కొరిలేటివ్ కంజంక్షన్. ఫస్ట్ వన్ ఏంటి? కోఆర్డినేటివ్ కంజంక్షన్, సెకండ్ వన్ సబార్డినేటివ్ కంజంక్షన్, థర్డ్ వన్ కొరిలేటివ్ కంజంక్షన్. సో ఈ 3 కంజంక్షన్స్ ఉంటాయి. అది ఏవేవి ఏ సందర్భాల్లో వాడతారు అనేది ఇప్పుడు ఒక స్టేట్మెంట్ టైప్లో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్?